जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం 58వ సర్గలో ఉన్నాం. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు మాట్లాడుకుంటున్నారు. 57వ సర్గలో నిమి వశిష్ఠుల యొక్క వృత్తాంతం కనిపిస్తుంది. శుక్రాచార్యులు యయాతిని శపించడం 58వ సర్గలో కనిపిస్తుంది. శ్రీరాముడి మాటలు విని లక్ష్మణుడు తేజస్సుతో ప్రజ్వలించుతున్నాడా అన్నట్లున్న శ్రీరాముడితో ఇలా పలికాడు. రాజశ్రేష్ఠ, దేహం లేని వశిష్ఠునికి సంబంధించిన పూర్వం జరిగిన ఈ వృత్తాంతం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, చాలా అద్భుతంగా ఉంది. కానీ సూర్యుడైన క్షత్రియుడు, విశేషించి దీక్షలో ఉన్నవాడు అయిన నిమి చక్రవర్తి మహాత్ముడైన వశిష్ఠుని విషయంలో నాకు విధంగా ప్రవర్తించలేదేమో అని నాకు అనిపిస్తోంది అని అన్నాడు. నిమి చక్రవర్తి చివరికి ఆ శరీరాన్ని రక్షించి దాన్ని మధిస్తే జనకుడు జన్మించాడు. శ్రీరాముడు లక్ష్మణుడి మాటలు విని సకల శాస్త్రాలందు నేర్పుగల ఆ లక్ష్మణుడితో ఇలా పలికాడు. ఓ వీరుడా, పురుషులందరిలోనూ ఓర్పు కనిపించదు. లక్ష్మణ, యయాతి సత్వ గుణానుసారి అయిన మార్గాన్ని అనుసరించి సహింపశక్యముగానే రోషాన్ని ఎలా సహించాడో సావధాన చిత్తుడివై తెలుసుకో. కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమంది కోపం ఉండదు. అది చాలా కొంతమందిలో ఆ సహించే గుణం ఎక్కువ ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. అది యయాతి సత్వగుణంలో ఎలా విలసిల్లాడు అది తెలుసుకో అని చెప్తూ, నహుషుడు పుత్రుడు పౌరులను చక్కగా పరిపాలించేవాడు అని యయాతి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి భూలోకంలో సాటిలేని రూపం గల 2 భార్యలు ఉన్నారు. వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ఠ అనే ఒక దైత్య స్త్రీ రాజర్షి అయిన ఆ యయాతికి చాలా ప్రేమ పత్రాలే ఉండేది. శుక్రాచార్యుని పుత్రిక అయిన దేవయాని యయాతికి 2వ భార్య. కానీ ఆమె ఈ రాజుకి పెద్ద ఇష్టురాలు కాదు. ఈ భార్యలిద్దరికి రూపవంతులు గుణవంతులైన 2 కుమారులు జన్మించారు. శర్మిష్ఠ పూర్వును, దేవయాని యదువును కన్నారు. పూర్వు తన సద్గుణాల చేత తల్లిని బట్టి కూడా తండ్రికి చాలా ఇష్టుడయ్యాడు. యయాతికి శర్మిష్ఠ అంటే చాలా ఇష్టం, దేవయాని అంటే అంత ఇష్టం లేదు. అని దాంతో ఏంటంటే యయాతికి పూర్వు అంటే ఇష్టం ఉండడం అనేది దేవయానికి దుఃఖంగానికి కారణమైంది. యదువు అంటే దేవయాని కొడుకు చాలా దుఃఖావిష్టుడయ్యాడు. తల్లితో అన్నాడు, నువ్వు దేవతా స్వరూపుడు, అనాయాసంగా కర్మలు సాధించగలవాడైన శుక్రాచార్యుడి కులంలో పుట్టావు. ఈ విధంగా హృదయంలో ఉన్న దుఃఖం, సహించశక్యం కాని అవమానాన్ని సహిస్తున్నావు అని తల్లితో అంటున్నాడు. తల్లి, మన ఇద్దరం కలిసి అగ్నిలో ప్రవేశించేద్దాం, ఆ రాజును శర్మిష్ఠతో కలిసి అక్కడే ఉండని, నువ్వు సహించగలిగితే నాకు అనుమతి ఇయ్యు, నేను అగ్నిలో ప్రవేశించేస్తాను, నువ్వు ఓర్పుతో అలాగే ఉండు, నేను మాత్రం ఓర్పు లేదు నాకు, నేను మరణిస్తాను, సందేహం లేదు అని యదు అన్నాడు. ఆ మాట అనేసరికి అప్పుడు చాలా దుఃఖిస్తూ ఏడుస్తున్న పుత్రుని మాటలు విని దేవయాని చాలా కోపించి శుక్రాచార్యుని తండ్రిని స్మరించింది. శుక్రాచార్యుడు వెంటనే వచ్చి కుమార్తె మనసులో అభిప్రాయం తెలుసుకొని వెంటనే ఆవిడ ఉన్న చోటికి వచ్చి సంతోషం లేక ఆలోచన శక్తి ఉడిగి అస్వస్థరాలుగా ఉన్న కూతుర్ని చూసి ఆయన తండ్రి మనస్సు కరిగిపోయింది. ఇదేంటి ఇలా అయింది అని అడిగాను. మాటికి అడుగుతున్న మనస్సులో మండిపడుతున్న తండ్రి అయిన శుక్రాచార్యంతో దేవయాని ఏమందంటే, ఓ మునీశ్వర, నేను నీకు జన్మించాను, కానీ నేను అగ్నిలో కానీ ఉదకంలో కానీ పడిపోతాను. ఎందుకంటే విషం తీసుకొని చనిపోతాను, జీవించలేను. నేను దుఃఖిస్తున్నట్టు అవమానించబడ్డట్టు నువ్వు తెలుసుకోవడం లేదు. చెట్టును అవమానిస్తే ఆ చెట్టును ఆశ్రయించి ఉన్న ప్రాణులన్నిటికీ బాధ కలుగుతుంది. శుక్రాచార్య, ఈ రాజర్షి, ఈ యయాతి నువ్వంటే ఇష్టం లేదు, అనాదరం చేత నిన్ను తిరస్కరించి నా యందు కూడా అనాదరం చూపుతున్నాడు, నిరంతరం శర్మిష్ఠతోనే ఉంటున్నాడు, నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను గౌరవించడం లేదు అని దేవయాని చెప్పింది. చెప్పేసరికి శుక్రాచార్యుడు ఆవిడ మాటలు విని చాలా కోపావిష్టుడయ్యాడు. యయాతిని వెంటనే శుక్రాచార్యుడు చాలా కోపం వచ్చింది. కూతురు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఏ తండ్రికైనా కోపం వస్తుంది. దుర్బుద్ధి అయిన యయాతి, నువ్వు నన్ను అవమానించావు,
అందుచేత నీ యవ్వనం అంతా పోయి ముసల్తనం వచ్చేగాక, ముసల్తనం చేత జీర్ణుడివై శిథిలత్వాన్ని పొందుతావు అని చెప్పించాడు. అల్లుడిని చెప్పిస్తే కూతురికే కదా కష్టం. గొప్ప కీర్తి గల బ్రహ్మర్షి అయిన ఆ శుక్రుడు అలా చెప్పించి కుమార్తెను ఓదార్చి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణ మండలి ఉత్తరకాండలోని 58వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 59వ సర్గం. అప్పుడు యయాతి శుక్రాచార్యుడు కోపించినట్లు తెలుసుకున్నాడు. చాలా దుఃఖించాడు. చాలా ఉన్నటువంటి శుక్రాచార్యుడు కోపం వల్ల వెంటనే ముసలివాడైపోయాడు. చాలా ముసలివాడైపోయి యదువుతో ఏమన్నాడంటే, పుత్ర, నాకు సహాయం చేయడానికి ఈ అధికమైన ఈ ముసలితనాన్ని, నేను నిజంగా ముసలివాడిని కాదు, శాపం వల్ల నాకు ఈ ముసలితనం వచ్చింది, నువ్వు ఈ శాపాన్ని తీసుకో, నేను కొన్నాళ్ళు భోగాలు అనుభవిస్తాను, నాకు భోగాల్లో ఇంకా తృప్తి కలగలేదు, కామాలను అనుభవించిన తర్వాత మళ్ళా నా ముసలితనాన్ని నేను తీసుకుంటాను అని పలికాడు. ఆ మాట విని ఏదో అన్నాడు రాజుతో, నువ్వేమన్నా నేనంటే ఇష్టం చూపించావా? నీ ప్రియపుత్రుడు ఉన్నాడు కదా పూరువు, నీ ముసలితనాన్ని పూరువు తీసుకుంటాడులే, నాకు అక్కర్లేదు అన్నాడు. రాజా, నన్ను రాజకార్యాల నుంచే సమీప్యం నుంచి కూడా దూరంగా ఉంచావు, ఎవరితో కలిసి ఫోన్ చేస్తున్నావో అతడు నీ ముసలితనాన్ని తీసుకొనుగాక అన్నాడు. కొడుకు తండ్రితో అలా మాట్లాడాడు. రాజు వాడి మాటలు విని తర్వాత పూర్వుతో అన్నాడు, ఓ మహానుభావు, నాకు ఉపకారం జరగడానికి ఈ ముసలితనాన్ని నీ పైకి తీసుకోగలవా అని పలికాడు. యయాతి మాటలు విని పూర్వే ఉన్నాడంటే అంజలి ఘటించి, నేను ధన్యుడిని అవుతాను, తండ్రికి సహాయం చేయడం కంటే ఇంకేం కావాలి, నేను అనుగ్రహించబడ్డాను, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను, నీ వృద్ధాప్యాన్ని నేను తీసుకుంటాను అని పూర్వు చెప్పాడు. అది పలికేసరికి యయాతి పూర్వు మాటలు విని గొప్ప ఆనందంతో తన ముసలితనాన్ని అతనికి సంక్రమింపజేశాడు. చేసి చాలా సంతోషించాడు. చాలా సంతోషించి తర్వాత యువకుడయ్యాడు ఆ రాజు. వేల కొలది యజ్ఞాలు చేసి చాలా వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. తర్వాత చాలా కాలానికి రాజు పూర్వుతో అన్నాడు, పుత్ర, నా ముసలితనాన్ని నాకు తీసుకుంటాను, నేను నా న్యాసాన్ని, నేను నీ దగ్గర అట్టే పెట్టిన ముసలితనాన్ని నాకు తిరిగి ఇచ్చేసేయి, వృద్ధాప్యాన్ని. నాయన, నా ముసలితనాన్ని నేను న్యాసంగా నీ దగ్గర ఉంచాను, సంక్రమింపజేశాను, దాన్ని మళ్ళా నేను తీసుకుంటాను, నువ్వు బాధపడద్దు మహాబాహో, నా ఆజ్ఞను అంగీకరించినందుకు నేను చాలా సంతోషించాను, నేను నిన్ను సంతోషపూర్వకంగా రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను అని పలికాడు. యయాతి మహారాజు పుత్రుడైన పూర్వుతో ఇలా పలికి యదువుతో అన్నాడు, నువ్వు దుర్బుద్ధివి, క్షత్రియ రూపంలో ఉన్న రాక్షసుడివి నువ్వు. ఎందుకంటే యయాతి క్షత్రియుడు, దేవయాని బ్రాహ్మణ స్త్రీ, దేవయానికి పుట్టినవాడు, ఆవిడేమో శర్మిష్టేమో దైత్య వనిత. దుర్బుద్ధి అయిన నువ్వు క్షత్రియ రూపంలో ఉన్న రాక్షసుడివి, నా ఆజ్ఞను ధిక్కరించావు కాబట్టి నీకు సత్సంతానము లేకపోవుగాక, నీవు పూజ్యుడనైన తండ్రినైనా నన్ను అవమానించావు కాబట్టి నీకు క్రూరులైన రాక్షసులు, పిశాచాలు పుత్రులుగా పుడతారు. ఓ దుర్మతి, నువ్వు ఈ చంద్రవంశంలో ఉండవు, నీ వంశం కూడా నీతో పాటు సమానమై చెడ్డది అయిపోతుంది అని శపించాడు. యయాతి యదువును అలా శపించి రాజ్యాన్ని వృద్ధి పొందించు పూర్వుకు రాజ్యాభిషేక్తుని చేసి ఆదరించి తను వృద్ధాప్యాన్ని తీసుకొని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. తర్వాత చాలా కాలానికి మరణించిన యయాతి స్వర్గానికి వెళ్ళాడు. గొప్ప కీర్తి గల పూర్వు కాశీ రాజ్యంలో ప్రతిష్టానం అనే ఉత్తమమైన పురంలో పూర్తిగా ధర్మ మార్గాన్ని అవలంబించి రాజ్యం చేశాడు. రాజవంశం నుంచి బహిష్కరించబడిన యదువు ప్రవేశింపశక్యం కాని క్రౌంచ వనంలో ఉంటూ పురములో వేల కొలది రాక్షసుల్ని పుట్టించాడు. ఈ విధంగా యయాతి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ శుక్రాచార్యుడిచ్చిన శాపాన్ని సహించాడు. అలాంటి శాపాన్ని నిమి సహించలేదు. కావాలనుకుంటే యయాతి శుక్రాచార్యుడికి తిరిగి శాపం ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. నిమి మాత్రం వశిష్ఠుడు శాపం ఇచ్చేసరికి తిరిగి శాపాన్ని ఇచ్చాడు అని చెప్పి సౌమ్య లక్ష్మణుడితో అంటున్నాడు, నీకు ఈ కథ అంతా చెప్పాను, అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను రాజ్య కార్యక్రమాలన్నీ చూస్తాను. ఎవరెవరికైతే రాజ్య కార్యక్రమాల్లో నేను చూడాల్సింది ఉన్నాయో, పనులు ఉన్న వాళ్ళందరినీ చూద్దాము. అలా చేయకపోవడం చేత మృగమహారాజు కలిగినట్లు నాకు దోషం కలుగుతుంది, అలాంటి దోషం నాకు రాకుండుగాక అని శ్రీరాముడు ఇలా పలకంగానే ఆకాశం మీద నక్షత్రాలన్నీ పలచబడ్డాయి. సూర్యకిరణాల చేత ఎర్రనైన, అంటే రాత్రంతా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎర్రనైన తూర్పు దిక్కు పుష్పరసం చేత ఎర్రైన వస్త్రాన్ని కప్పుకున్నదా అన్నట్లు ప్రకాశించింది. మధ్యాహ్నం వచ్చి అర్జునుడు మధ్యాహ్నం నుంచి రాత్రంతా వాళ్ళు మాట్లాడుకున్నారు.
శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 59వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.